మనందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ప్రియమైనటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాం. నేను ఈ ఊరి బిడ్డగా, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. నేను ఎక్కువ తక్కువ మాట్లాడడానికి మీ ముందుకు రాలే. ఈ సతీష్ నాకు తెలిసి లిక్కర్ వ్యాపారం లేదు. ఈ సతీష్కి భూముల వ్యాపారం లేదు. ఈ సతీష్ ప్రజల మధ్యలో ఉండి కో అంటే కో అనే బిడ్డగా ఉన్నట్టుగా మీరు భావిస్తే మీరు చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, ఆయన శ్రమను నమ్ముకున్నాడు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎవరున్నా, ఎంపీలు ఎవరున్నా, నా ప్రజలకు రేషన్ కార్డు అవసరం పడితే, నా ప్రజలకు పెన్షన్ అవసరం పడ్డప్పుడు, నా ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీసులో పని పడ్డప్పుడు, నా ప్రజలకు ఎంపీడీ ఆఫీసులో పని పడ్డప్పుడు, ఓ పోలీస్ స్టేషన్లో పని పడ్డప్పుడు, కుటుంబంలో ఏమైనా పంచాయతీ వచ్చినప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళు ఇద్దరు, ఒకరు వార్డు మెంబర్, ఒకడు సర్పంచ్. ఓటు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమైందో నేను 25 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మొన్న ఇదే బండ మీద డ్రామా ఆడితే, కొంగు పట్టి కన్నీళ్ళు పెడితే మా ఆడబిడ్డలు కరిగిపోయిండ్రు. అయ్యో చచ్చిపోతారేమో, ఏమైనా అయితేమో అని చెప్పి కరిగిపోయిండ్రు. కానీ అది నటన మాత్రమే అని, ఇది డ్రామా మాత్రమే అని చెప్పి ఇవాళ ఒకరోజు వాళ్ళు ఏడుస్తారు, కానీ 5 ఏళ్ళు మీరు ఏడుస్తారని చెప్పి మా జమునమ్మ చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలే. నేను అడుగుతున్నా, 2 ఏళ్ళు అవుతుంది, ఏం అనుభవించిందో మీ అంతరాత్మను అడుక్కోమని చెప్పి మాత్రమే కోరుతున్నాను నేను. అందువల్ల ఇది ఎమోషన్ సంబంధించింది కాదు, ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది రంగుకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు బతుకు సంబంధించిన విషయం మీరు మర్చిపో. ఓ వార్డు మెంబర్, ఓ సర్పంచ్, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, ఈ పదవులు మీ ఓట్లకు పుట్టేటివి మాత్రమే తప్ప డబ్బుకు పుట్టేటివి కాదు, సీసాలకు పుట్టేటివి కాదనే విషయం మీరు మర్చిపోకండి. ఇది కులబంధమైంది కాదు, ఇది సారా సీసాలతో సంబంధం ఉండేది కాదు, ఇది 2000 రూపాయలతో సంబంధం ఉండేది కాదు. 5 సంవత్సరాల కాలం పాటు నీ కళ్ళ ముందు కదలాడే బిడ్డ అని చెప్పి అయితే సతీష్ చెప్పిండో, ఓ గా బంధం ఉంటుంది ప్రజలకు మీకు అనే విషయం మర్చిపోకండి. నేను 25 ఏళ్ళు ఈ ఊర్లో, నేనెన్నడూ నాకు తెలిసి ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయలే 25 ఏళ్ళు. ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండేది. చాలా సందర్భాలు చెప్పిన, నన్ను ఈ స్థాయికి ఎత్తిన గడ్డ కమలాపూర్ గడ్డ అని చెప్పిన నేను. నన్ను దేశానికి పరిచయం చేసింది, రాష్ట్రానికి పరిచయం చేసింది. ఎక్కడికి పోయినా అన్నా అని చెప్పి నన్ను గుర్తుపట్టడానికి కారణం ఈ హుజరాబాద్ నియోజకవర్గం, ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం. ఇవాళ మీరు ఎక్కడికి ఆదిలాబాద్కు పోయినా, వరంగల్కు పోయినా, కరీంనగర్ పోయినా, హైదరాబాద్కు పోయినా, ఎవరా అంటే మాది కమలాపూర్, అంటే మాది హుజరాబాద్, అంటే మీ ఎమ్మెల్యే ఎవరంటే ఓ ఈటల రాజేందర్ అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. 25 సంవత్సరాల కాలం పాటు హుజరాబాద్ గడ్డకి, కమలాపూర్ మట్టికి ఎంత గౌరవం ఉండేనో మీరు చూసిండ్రు. ఈ 2 ఏళ్లలో ఏమైందో కూడా మీరు చూసిందని చెప్పి చేస్తాను. అందువల్ల ఇవాళ ఇది కేవలం ఇక్కడ వ్యక్తుల మధ్య పంచాయతీ కాదు,
ఇది వ్యక్తుల మధ్య పంచాయతీ కాదు. నేను 2021లో మీ ఆశీర్వాదం గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత నా మీద ఒక ధర్నా పెట్టిండ్రు. ఈటల రాజేందర్ గారికి ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. ఏం చేసిందని చెప్పి అన్నప్పుడు మీరు అనుకున్నా, అరే వారి నువ్వు 100 కిలోమీటర్ల స్పీడ్లో నడిచే రోడ్డు నేనేసిందేరా కొడుక అని చెప్పిన నేను. ఇవాళకి ఇక్కడ దుబ్బల మీద వేలాది మంది గరీబు పిల్లలు చదువుకునేటువంటి ఆ బంగ్లాలు ఈటల రాజేందర్ గారు కట్టించిన విషయం మర్చిపోవద్దని చెప్పినది. 25 ఏళ్ళుగా ఇవాళ నేనేం చేసిందో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది. చిరుతనం అవుతుంది, మంచిది కాదు కాబట్టి నేను దాని జోలికి పోలేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో ఆనాడు ఎన్ని మాటలు చెప్పిండ్రు? డల్లాస్ నగరం చేస్తా, మా కేసీఆర్ తాతతో 1200 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పినప్పుడు మీరంతా సప్పట్లు కొట్టిండ్రు. కానీ ఆగమైపోయింది. ఇవాళ ఆగమైపోయిండ్రు. రంగును చూసి మురిసిపోతే ఇవాళ ఏమైతో మీకు ఇలా అర్థమైపోయింది. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను 2004 నుంచి 2014 వరకు కూడా ఎమ్మెల్యే ఉన్నా. ఆనాడు గవర్నమెంట్ లేదు, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా నాకెక్కడ పెన్షన్ లాగలే, నాకెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాగలే, నాకెక్కడ కూడా రేషన్ కార్డు లాగలే, నాకెక్కడ కూడా సిమెంట్ రోడ్ లేకుండా లేను. నేను అన్ని పనులు చేయగలిగిన కారణం ఎవడి అబ్బ జాగిరి కాదు అన్నటువంటి ఆలోచన నాకు ఉండేది. ఇవాళ వేసే సిమెంట్ రోడ్లు కావచ్చు, కట్టే బంగ్లాలు కావచ్చు, మీరు ప్రయాణం చేస్తున్న రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ పార్టీ ఏ నాయకుడు తన ఇంటికెళ్ళి తెచ్చి ఖర్చు పెట్టే పైసలు కావు. నా ప్రజలు ఇవాళ అగ్గి పెట్టె కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా వాళ్ళు కట్టే పనుల డబ్బులకు కాపలదారులు మాత్రమే తప్ప రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఓనర్లు కాదని చెప్పిన నేను. ఇవాళ కూడా నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే విన్న నేను ఒక ఆయన మంత్రి, పని కావాలంటే నడగర్రా. నేను అడుగుతున్నా, 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇవాళకి కూడా గ్రామ పంచాయతీలలో సర్పంచులు చేసిన పనులకు, ఎంపీటీసీ చేసిన పనులకు డబ్బులు ఇస్తలేరు. దివాళు తీసింది. మీకు తెలుసో తెలియదో ఇవాళ వాళ్ళు అంటున్నారు ఏం తెస్తారు. ఏం తేరు. ఇవాళ నీ చౌరస్తాలో వెలిగే బల్బు ఎవరిదో తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో వేసింది అది. ఇవాళ మనం నడిచేటువంటి సిమెంట్ రోడ్లు, పారే మురికి కాలువలు, పెరిగే పచ్చడి చెట్టు, ఇవాళ కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లు, ఇవాళ హాస్పిటల్ భవనాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుతో కడుతున్నవే తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక పైసకు లేదు. మీకు ఇంకొక విషయం తెలియదు, ఇవాళ గ్రామ పంచాయతీలో పనిచేసే సపాలకు కూడా జీతాలు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సింగిల్ పైసా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తున్నారు. ఆ డబ్బులు కూడా కేంద్రం నుంచి వస్తేనే తప్ప ఇక్కడ మాత్రం ఏం లేదు. అందువల్ల ఇవాళ డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్తున్నారు. మాది అంటున్నారు, ఎవరిది మీది? ఇవాళ ఆ డబుల్ బెడ్రూమ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, కొన్ని డబ్బులు కలిపేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఆనాడు నేనున్నాడు 2004 నుంచి 14 వరకు నేను ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగినాం. మేము ఆనాడు కొన్ని పనులు చేయగలిగినాం. మాకెక్కడ కూడా మేము అధికార పార్టీ కాదు, మాకు పనులు కాదని చెప్పలేదు. ఇవాళ కూడా నేను ఎందుకు ఓపికబట్టినా అంటే 2 ఏళ్ళు మా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిన కర్మానికి ఏమైతో తెలియాలి కాబట్టి ఇవాళ సప్పుడు చేయకుండా ఉన్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్రామాలు ఇప్పటికే వల్లకాడిగా మారిపోయినాయి. సస్తే పలకరించడం లేడు, వైద్యం గురించి ఆలోచించడం లేడు, ఈ పిల్లల ఫీజుల గురించి ఆలోచించడం లేడు, పిల్లల కాలేజీల గురించి మాట్లాడటం లేడు. ఒక్క మాట చెప్పాలంటే నానేవాడు లేకుండా ఇలా బిక్కుమంటా ఉన్నారు. నా దగ్గరికి 100 మంది వస్తారు, రోజుకు 100 మంది వచ్చి, బిడ్డ నువ్వు లేకపోతేవి, నువ్వు ఉంటే ఆ హుజరాబాద్ దొరికేటోడివి, ఇంత పని చేసి పెట్టేవాడివి, మాకు లేక ఇవాళ మీ దగ్గర రావాలంటే ఒక 3000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు నేనన్నా వస్తలే అని చెప్పి ఈనాటికి కూడా హుజరాబాదు నియోజకవర్గ ప్రజలకి ఏ పని ఉన్నా నేనే చేసి పెట్టిపోతున్నా, ఏ పని ఉన్నా నేను చేస్తున్నా. మన ఇంటికి వస్తే విజయేందర్ అనికి భీంపల్లి ఉంటాడు, ఆయనకు నౌకరి పెట్టించిన గాంధీ హాస్పిటల్లో. వాళ్ళ నాన్న వచ్చిండు ఆయనతో పాటుగా. ఆయన పేరు పోషయ్య. ఆయన గుండిప్పి
ఆ గుండిప్పి ఇట్లా కొట్టుకుంటాడు. ఏందే కొట్టుకుంటున్నాడు అంటే ఇగో ఇక్కడ పెట్టించిన పేస్ మేకర్ 10 లక్షల రూపాయలతో పెట్టించిన పేస్ మేకర్ నీ వల్లనే పెట్టుకున్న బిడ్డ, నీ వల్లనే మనిషికి బతుకుతున్న బిడ్డ అంటారు కదా. ఎంతమందికి ఏం చేసినామో అవన్నీ ఇప్పుడు చేసి మళ్ళీ గుర్తు చేయొద్దని చెప్పి నేను భావిస్తాను. నా బాధ్యత అది, ఈ బిడ్డగా నా బాధ్యత. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ నీ పెన్షన్, నీ రేషన్ కార్డ్, నీ డబుల్ బెడ్రూమ్, నీ సిమెంట్ రోడ్లు, నీ మోరీలు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, దవాఖాన్లు చక్కగా నడవాలంటే, పెరిగే చెట్లు పచ్చగా ఉండాలంటే ఇవాళ నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. కాబట్టి నేనే అక్కడ ఉంటా. కాబట్టి తప్పకుండా మీరు ఈ సతీష్ని కానీ సతీష్తో పాటుకున్నటువంటి వార్డు మెంబర్ని మీరు గెలిపించి ఇవ్వండి. మళ్ళీ పాత పద్ధతిలో మీకు పనిచేసి పెడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నా, ఇవాళ ఒక ఆయన నా పైసలు ఎన్నిస్తాడు పైసలు? మనుషులకు వెలగడతాడు ఎవడన్నా? అంగట్ల పశువుకు వెలగడతాడు, దుకాణం పోతే ఒక వస్తువుకు వెలగడతారు. కానీ ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టేటోడు వాడు మనిషి కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. వాడు మనల్ని అవమానపరుస్తున్నట్టు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇక ఉన్న వాళ్ళకి అంటే ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తాడు హైదరాబాద్లో, చక్కగా దిగుతాడు కార్లల్లో, వాడు ఓట్లు అడుగుతాడు, టక్కన ఓటుకు 5,000 రూపాయలు ఇస్తాడు. వానికి ఓటు వేసి గెలిపిస్తే మళ్ళీ గదే వ్యాపారం చేసుకుంటాడు తప్ప నీ వాడకట్టులో, నీ గుడిసెలల్లో ఉండే దుఃఖాన్ని చూస్తాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు వంశపోయి వాళ్ళ ఏడుపుకు వాళ్ళు కొంగు సాపితే మీరు కనికరించి ఓట్లేసిండ్రో, ఎననన్నా నీ బస్తీకి వచ్చి, నీ గుడిసెకు వచ్చి, నీ ఆపదలో అండగా నిలిచేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఉన్నాడా ఎవడన్నా? ఇవాళ అందుకే తాత్కాలికమైన దానికి ఎమోషనల్స్ కాకండి. ఇవాళ వాడు పెడితే ఒకటే రోజు పెడతాడు, కానీ 10 మంతుని ఎన్నుకుంటే 5 ఏళ్ళు నీకేం అవసరం పెడతాడు తప్ప ఇవాళ 5,000 రూపాయలు 2,000 రూపాయలు ముఖ్యమా? అవసరం వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టి మనిషిని కాపాడే ముఖ్యమా? ఏది ముఖ్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ దావత్ ఇస్తాడు వాడు, ఇవాళ చికెన్ పెడతాడు వాడు, ఇవాళ దండం పెడతాడు వాడు ఇవాళ. కానీ నీ ఇంటికి పోతే వాడు అనే మాట ఏం తెలుసా? నాకు పుక్కడికేసినావా అంటాడు వాడిని. వాడికి పుక్కడికి వేసామా అంటాడు వాడు. నీకు 2,000 రూపాయలు ఇస్తేనే వేసామంటాడు వాడు. నీకు క్వార్టర్ ఇస్తేనే వేసామంటాడు వాడు. అందుకే నీకు పుక్కడకు పని చేయాలని చెప్తాడు. కొంతమంది చూస్తుంటా లెటర్ ఇస్తే కూడా 10,000 రూపాయలు అడిగేటో ఉంటాడు. లెటర్ ఇస్తే కూడా 10,000 అడిగేటో ఉంటాడు. చిన్న పని చేసి పెట్టాలి కూడా డబ్బులు అడిగేటో ఉంటాడు. మరి ఎవరు కావన్నో మీరు తేల్చుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ఎన్నడూ గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు రాలే, కానీ ఇవాళ ఎందుకు వచ్చినా మళ్ళీ మా వాళ్ళు ఏమైనా ఆగం కాగల. ఇక్కడట మొత్తం పైసలు వాళ్ళందరూ ఒకటవుతున్నారట. నేను ఇక్కడ చెప్పబోతున్నా, కొంతమంది నాతో తిరిగే వాళ్ళు కూడా మళ్ళీ అటు తిరుగుతున్నారని చెప్పి నాకు ఫోన్ చేస్తారు. ఎందుకు అంటే నేను ఒక కులానికి సంబంధించిన మనిషినా? ఇవాళ ఇక్కడ అడగండి, పద్మశాలీలకి, చేనేత కార్మికులకి 20 సంవత్సరాలు కాలుకు మిల్లుతే పన్నుతో పీకినోడు ఈటల రాజేందరే ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. నేను నా ఆఫీసులో అన్నం పెట్టి, నా ఆఫీసులో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏం కావాలో చేసిన బిడ్డను నేను. ఇవాళ నాకు ఒక గౌడ్సు లేకపోతే ముదిరాజు, ఒక ఎస్సీ, ఒక బీసీ అనే పద్ధతి లేకుండా పొత్తుల సర్దిగా అందరి బిడ్డగా ఇక్కడ పనిచేసిన నేను. కాబట్టి ఇలా మా మిత్రులు అంటున్నారు మావని గెలిపించాలి. మేమని కాదు గెలిపించాల్సింది, ప్రజల మధ్యలో ఉండేవాని గెలిపించండి, ప్రజల కష్టాలను నెరవేర్చేవాని గెలిపించండి తప్ప మీరు ఇలా కులాన్ని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, కులం పునాది మీద, మతం పునాది మీద ఎవడు గెలవలేడు. ఒకవేళ గట్ల గెలిస్తే 25 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ గెలిచేటోడు కాదు. నేను ఎక్కడో మీరు వద్దనుకొని పంపిస్తే ఏ కన్నీళ్ళకో కరిగిపోయి మీరు ఆగమైపోతే నేను బయటికి పోతే ఎక్కడి మల్కాగిరి 4 లక్షల మెజార్టీతో రాజేంద్రన ఉండాలి, రాజేంద్రన మధ్య ప్రజల మధ్య ఉండాలని చెప్పి నన్ను గెలిపించింది. ఇవాళ 20 ఏళ్ళు ఏనాడు జ్వరం వచ్చిందని చెప్పలే. 20 ఏళ్ళు ఏనాడు నేను అమెరికాకు 4 రోజులు పోలే, దుబాయ్కి 4 రోజులు పోలే. 24 గంటలు 365 రోజులు 20 సంవత్సరాల కాలం పాటు మీ మధ్యలో ఉన్నా. నాకు అక్కడ గెలిపిస్తే 4 లక్షల మేరతో గెలిపిస్తే
వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చెప్పి మీకు చూసిండ్రు. పేదల ఇండ్లు కూలగొట్టినాడు, హైదరాబాద్లో పేదల గుడిసెలు కూలగొట్టినాడు, పేదలను నిరాశ్రయం చేసినాడు. ఖబర్దార్ నా కొడుక అని చెప్పి ఇవాళ అడ్డుకున్నోడు మళ్ళీ మీ బిడ్డ ఈటల మాత్రమే మనం చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో సగం హైదరాబాద్ 70 లక్షల మంది ఉంటారు. 2 కరీంనగర్ జిల్లాలతో సమానం, ఒక వరంగల్లో ఒక కరీంనగర్ జిల్లాతో సమానం, గంత పెద్దగా ఉంటుంది. అయినా నిరంతరంగా సంవత్సరాల కాలంగా వాళ్ళ రుణం తీసుకోవడం కోసం ఇలా మీకెట్లయితే కాలుకు మునిగితే పన్ను తోపికే సర్వీస్ చేసినో ఇవాళ అక్కడ కూడా పాపం నన్ను ఇక్కడ కాదంటే అక్కడ తీసుకుపోయినరు, నాకు గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించారని చెప్పి వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం నేను చేస్తున్న కొంత తప్పకుండా చేయాలి. అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టద్దు కాబట్టి, అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టదు కాబట్టి ఇవాళ ఆ పని చేస్తున్నా. కాబట్టి మీరు తప్పకుండా నెలకొకసారో ఇలా మీరు ఏమని రావాలి ఈ ఊర్లకు, మాకు సర్పంచ్ ఉంటే పిలుస్తూ వస్తాను నేను. ఇవాళ మీరు చూస్తున్నారు ఈయనకి ఏం సంబంధం అంటాడు, అరే నీకేం సంబంధం అంటున్నాను. నాకు 20 ఏళ్ళ బంధం ఈ ప్రజలతోటి, హుజురాబాద్ ప్రజలతో నాకు 25 ఏళ్ళ బంధం ఉంది. నీకేం బంధం ఉంది? వాళ్ళ కన్నీళ్ళల్లో నేనున్నా, వాళ్ళ దుఃఖంలో నేనున్నా, వాళ్ళ కష్టంలో నేనున్నా, వాళ్ళ ఆపదలో నేనున్నా, వాళ్ళ అవసరంలో కూడా నేనున్నా. అన్నిటికీ మిక్కిలి ఏ కుటుంబానికి ఆ కుటుంబమే మావోడు అని చెప్పుకున్నటువంటి స్థాయికి ఉన్న బిడ్డను పట్టుకొని ఇవాళ ఈయనకేం సంబంధం హుజురాబాద్తో అంటాడు ఓడు, ఈయన ఎందుకు వస్తాడని చెప్పి ఓడు అంటాడు. బాజప్తా వస్తా, ఇది కన్న గడ్డ, తప్పకుండా వస్తా. ఢిల్లీకి రాదైనా తల్లికి మాత్రం కొడుకు లాంటోడే. ఇవాళ మల్కాగిరిలో 4 లక్షల మేయర్తో గెలిపించినా దాని కారకులు, మొట్టమొదటి కారకులు సమాజానికి పరిచయం చేసిన వాళ్ళు ఈ కమలాపూర్ వాళ్ళు, ఈ హుజురాబాదులు. కాబట్టి ఇవాళ ఒక్కసారి అన్నం పెడితేనే మర్చిపోం, సద్ది తిన్నరేవును మర్చే జాతి కాదు ఇది. ఇవాళ సద్ది తిన్నరేవును తలుచుకునేటువంటి వాళ్ళం కాబట్టి అందుకే మళ్ళీ వచ్చిన మీరు ఆ వార్డు మెంబర్లు ఏందో వాళ్ళు చెప్తారు, సర్పంచ్ ఏందో మీరు చెప్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ మోసపోకండి, ఆగం కాకండి. నేను మొన్న కూడా వచ్చిన 3 రోజులు పార్లమెంట్ వదిలిపెట్టి ఎందుకు వచ్చినా మళ్ళీ ఏమైనా కాగల మా వాళ్ళకని చెప్పి వాని జయజమ్మతో కొట్లాడితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం కావాలో సతీష్ గెలిపించండి, కొట్లాడి ఇప్పించే జిమ్మెదారు నాదని చెప్పి చెప్తున్నా. ఎవడు అబ్బా జాగిర్ కాదు. నిన్ననే పార్లమెంట్లో కూడా మాట్లాడొచ్చిన, నిన్ననే ఒక దగ్గర మాట్లాడొచ్చిన ఒకరోజు పోయి. ఇవాళ ఈటల రాజేందర్ అంటోడు పేదల పక్షాన కొట్లాడే బిడ్డ, అవసరమైతే ముక్కు పిండి పని చేయించగలిగే సత్తా ఉన్న బిడ్డ అనే విషయం నేను హుజురాబాద్లో తప్పకుండా ఇవాళ ఒక 6-7 గ్రామాలు తిరిగిపోతున్నా. ఎన్నడూ రాకపోయినప్పుడు కూడా ఇప్పుడు తిరుగుతున్నా. మళ్ళీ ఇంకో 2 రోజుల కింద తిరుగుతాం. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ప్రేమలు పాత అవసరాలు తెచ్చే వాళ్ళు గెలిపించాలని చెప్పి మనం చేస్తూ చదివిస్తున్నా. భారత్ మాతాకి. పబ్బు సతీష్ ఆయన గుర్తు పర్సు వార్డు మెంబర్లంతా కూడా మీ దగ్గరికి వస్తారు. దాదాపుగా అందరూ 13-14 మంది ఒకటే ఉన్నట్టుంది. అక్కడక్కడ ఇద్దరు కూడా పోలీస్ చేసినట్టుంది. మీరు గుణగణాలు చూసి స్క్రీనింగ్ చేస్తారు. మీరు వీడు బరాబర్ ఉంటాడా లేదా, పోతే ఇంటికాడ మందలిస్తాడా, కూర్చుండ పెడతాడా లేదా, కసిరించుకుంటాడా, ఛాయ పోతాడా లేదా, పని చేసి పెడతాడా, ఇవన్నీ మీరు చూస్తారు. ఇవి ఈ అవసరం కోసం ఉండేవి. ఎంపీలు వేరు, ఎమ్మెల్యేలు వేరు, కానీ ఇది మాత్రం పక్కా అన్ని గుణగణాలు చూసి వేస్తేనే రేపు మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అది చేయాలని చెప్పి మనం చేస్తూ చెల్లించుకున్నా. నమస్కారం. భారత్ మాతాకి జై. పర్సు గుర్తుకే ఇక్కడ మన కమలాపూర్ గ్రామం నుంచి సార్ రావడంతో మళ్ళీ ప్రేమతో బీజేపీ పార్టీ లోపల చీరాల సారగన్ గారు, పింగిల్ జయపాల్ రెడ్డి గారు, నిమ్మడి రాజేశ్వర్ గారు, ఊకంటి రవీందర్ రెడ్డి గారు, బాలసాని కుమార్ స్వామి కౌరెల్లి, నాగుల శ్రీనివాస్ గారు మాజీ పార్టీలో చేరిరు. వాళ్ళందరికీ కూడా పేరున స్వాగతం పలుకుతున్నాం. మరొక్కసారి వినమ్రంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మా తరపున
ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సార్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా నేను పప్పు సతీష్ను మీకు అందరికీ తెలిసిన బిడ్డను. తర్వాత 1వ వార్డు నుంచి మార్క సరిత, 2వ వార్డు నుంచి కిన్నెర రమేష్, 3వ వార్డు నుంచి పిల్లి శృతి, 4వ వార్డు నుంచి నాగుల శ్రీనివాస్, 5వ వార్డు నుంచి రామశెట్టి రాజయ్య గారు, 6వ వార్డు నుంచి కొండమీది భిక్షపతి గారు, 7వ వార్డు నుంచి తుమ్మ స్వాతి గారు, 8వ వార్డు నుంచి పప్పు వసంత గారు, 9వ వార్డు నుంచి మౌటం శ్రీనివాస్ గారు, 10వ వార్డు నుంచి జక్కు రాజు గౌడు సన్నాఫ్ సాంపయ్య గారు, 12వ వార్డు నుంచి ఉస్కుల కీర్తన, 13వ వార్డు నుంచి మాటల కుమారస్వామి, 14వ వార్డు నుంచి పుల్ల మహేందర్ గారు బరిలో ఉంటున్నారు. నన్ను ఆశీర్వదించండి, నాతో పాటు వార్డు మెంబర్లుగా నిలబడ్డ వాళ్ళని ఆశీర్వదించండి, మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించండి. మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి బిడ్డగా ఆశీర్వదిస్తే మీకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని మాత్రం చెప్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నా.